హాయ్ దోస్తులు, ఈరోజు వచ్చి చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. సో ప్యాన్ పెట్టేస్తా, పొయ్యి మీద చేస్తున్నాను. సో లవంగ పట్ట, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని సో బాగా వేయించుకోండి. అందులోనే కొంచెం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సో బాగా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఒక 3 టమాటాలు తీసుకోండి. ఆ 3 టమాటాలని కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోండి. సో బాగా వేగాలన్నమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్గా. అందులోనే పుదీనా ఆకు, కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసేసుకోండి. అందులోనే మళ్ళీ ఇక్కడ ఒక టమోటా, అల్లము, వెల్లుల్లి, ఎర్రగడ్డ అంత పేస్ట్ చేసుకున్నాను. అందులోనే ఒక 2 స్పూన్స్ మీరు ఎంత తీసుకుంటే అంతలో కొద్దిగా కారం వేసుకోండి. సో కలిపేసి వేసేసాను అనమాట. తర్వాత సాల్ట్ వేసుకున్నాను నేను. సో బాగా టమోటా ఉడికిన తర్వాత అందులో నేను ఆల్రెడీ ఇక్కడ పెట్టుకున్నాను కదా పీసెస్, అందులోనే బాగా కొంచెం అంటే ఏం వేసానంటే అందులో పెరుగు ఉంది కదా. సో పెరుగు కొంచెం వేసుకున్నాను. పెరుగు, కొద్దిగా కారము, ధనియాల పొడి అండ్ సాల్ట్ అంతా వేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత ఇలా వేయించిన తర్వాత తెచ్చి ఆ పీసెస్ ఇలా వేసుకొని బాగా వేడి చేయండి. సో బాగా కలబెట్టాలన్నమాట. చికెన్ పీసెస్ అనేటివి ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టినట్లయితే సో దానికి ఉప్పు అనేది, కారము, గరం మసాలా అనేది బాగా పడుతుందన్నమాట. సో పెరుగు వేస్తే టేస్ట్ వస్తుంది. సో పెరుగు వేసుకోవచ్చు. అందులోనే కొంచెం నేను ఫస్ట్లోనే నెయ్యి అనేది యాడ్ చేశాను నూనెలో. మీకు నెయ్యి వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, కొంతమంది తిన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఇగ్నోర్ చేసేయండి అనమాట. సో బాగా ఉడికిన తర్వాత నేను చూడండి గిన్నెలో ఉన్నింది కదా. సో దాన్ని కొంచెం బాగా నీళ్ళు పోసి ఇంకొంచెం పెరుగు యాడ్ చేసి కొంచెం ధనియాల పొడి వేసి మళ్ళీ కలబెట్టుకుంటున్నాను. మళ్ళీ మనం బియ్యం ఎన్ని తీసుకుంటాం, ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్ళు. సో బియ్యం బట్టి మనకు తెలుస్తుంది కదా వంట చేసే వాళ్ళకి. సో దాన్ని బట్టి నేనైతే 1.5 గ్లాసు, నేను 2 చెంబులు బియ్యం తీసుకున్నాను. 2 చెంబుల బియ్యానికి 4 చెంబులు వాటర్ పోస్తున్నాను. చూడండి అక్కడ ఉన్న చెంబుతో 2 చెంబులు బియ్యం తీసుకున్నా. దానికి నేను దాదాపుగా 4 చెంబులు పోస్తున్నా. 2వ చెంబు సో 4 చెంబులు వాటర్ తీసుకొని సో యాడ్ చేసేసానమాట. కొంచెం సగదగలి బాగా ఒక పొంగు వచ్చిన తర్వాత కలబెట్టేసి ప్యాన్ పెట్టేసి ఒక ఉడుకు అనేది ఉడికిన తర్వాత ప్యాన్ తీసేసి జస్ట్ ఒక 15 మినిట్స్ చూడండి ఈ విధంగా బురుగు కట్టినిచ్చి తేలిన తర్వాత బియ్యం వేసేయండి. బియ్యం వేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేశారంటే ఇంకా కొంచెం ఆకు కానీ మిగిలింటే కొత్తిమీర, పుదీనా ఆకు అవంతా పైన వేసేసి సో మూసి పెట్టేయండి. ఒక 1/2 అవర్ తర్వాత మాదైతే ఎలా వచ్చిందో చూసేయండి బిర్యానీ. సో బాగా వచ్చిందనమాట. సూపర్ టేస్టీగా కూడా ఉన్నది. సో బాగుంది. మీకు ఎలా అనిపించింది మా బిర్యానీ? నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.